హాయ్ హలో ఎవ్రీవన్. మేమైతే ఈరోజు బయటికి వెళ్ళాము. ఎక్కడికంటే మా ఊళ్ళో జరిగే ఫేమస్ అయిన ఉర్స్కి అయితే వెళ్ళాము. ఇదైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వాళ్ళు ఉర్స్ అయితే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తున్నారనమాట. నేను అత్తయ్య రోడ్ సైడ్ వరకే వెళ్ళి చూస్తాము ఎవ్రీ ఇయర్. సో మేము అలాగే అనుకొని వెళ్ళామన్నమాట. బట్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మేమైతే ఇంకా దాంతోపాటు వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి అయ్యగారు కూడా పూజ చేస్తున్నారు అనమాట. మీరు చూస్తున్నట్లయితే కింద శారీస్ వేశారు కదండి, వాళ్ళైతే దేవుణ్ణి దాని మీదే నడుచుకుంటూ అయితే తీసుకెళ్తారు. కింద నేల మీద అయితే నడవరు. అక్కడ చాలా అంటే చాలా ఈవెంట్స్ జరిగాయి. అండ్ మేమైతే దాన్ని అలా చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ చాలా రకాల బ్యాండ్స్ అని అండ్ డీజే సాంగ్స్, దేవుడు పాటలు, కచేరీ ఇవన్నీ పెడతారు. అండ్ ఇతను వచ్చేసి ఈ ఊర్స్కి హెడ్ అనమాట. తను చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఫెస్టివల్ అయితే చేస్తాడు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తాడు. అండ్ మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ అండ్ జెంట్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మా ఊరు నుంచి 3.5 కిలోమీటర్స్ వేరే ఊళ్ళో అయితే దర్గా ఉంటుంది అన్నమాట. అండ్ మేము దీంతో పాటు అలా చూసుకుంటూ అయితే వెళ్ళాం. నేనైతే చాలా వీడియో క్లిప్స్ తీయాలనుకున్నా, బట్ ఆ వీడియోస్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే అన్ని వీడియోస్ తీయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోతుందని చెప్పేసి మేమైతే బైక్ మీద అయితే దర్గాకి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి మన స్టార్టింగ్ దర్గా ఎంట్రన్స్ అనమాట. ఇంకా వాళ్ళు లోపలికి ఎంటర్ అయితే మనకైతే అలా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పూజలు అవన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది. సో మా ఆయన అయితే వాళ్ళు ముందుగానే వచ్చి దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాం. అక్కడైతే మన జాతరలో పెట్టినట్టు బొమ్మలు, షాపింగ్స్ అనేసి అసలు చాలా బాగా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది అవన్నీ చూస్తూ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి. మనకి ఈవినింగ్ టైం ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది మన ఇంకా దర్గా ఎంట్రన్స్ అనమాట. వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే వెళ్తున్న కొద్దీ చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మేమైతే అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ అలాగా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా మేమైతే దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి మన దర్గా అనమాట. అది దర్గా పేరు వచ్చేసి హజరత్ నాగుల్ మీరా దర్గా అంట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా వాళ్ళైతే బాగా డెకరేట్ చేశారు. మీకైతే లోపల నుంచి కూడా చూపిస్తున్నానండి. ఇదే మన నాగుల్ మీరా దర్గా. అండ్ మేమైతే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ దేవుడు భోజనాలు పెడితే ఇంకా మేమైతే భోజనం చేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఇల్లందు పీపుల్ ఎవరైనా